Dear friends, Biblical Parivartana invites you. Today's devotional topic is from Judges 20th. న్యాయాధిపతులు 20 అధ్యాయం నుండి 19 నుండి కొనసాగుతున్నటువంటి కథ ఆగస్టు 6కి సంబంధించినటువంటి వాక్య భాగం. దేశం అనే త్రాసులో ఒక ప్రక్క విలువలు మరొక ప్రక్క స్వతంత్రత ఉండకపోతే ఇక ఆ దేశం నరకంగానే తయారవుతుంది. అంటే ఒక ప్రక్క స్వతంత్రత ఉండాలి, మరొక ప్రక్క విలువలు ఉండాలి. అప్పుడు ఆ ఆ విధంగా ఉన్నటువంటి దేశమే ఫలిస్తుంది, ధన్యకరంగా ఉంటుంది. ఆ కోణంలో మనం ఏ దేశాన్నైనా మనం విమర్శించాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. నేరస్తులను మాత్రమే హతమారుస్తారు అని సామాన్యంగా మనం ఊహించుకుంటాం కదా. అది న్యాయాధిపతులు 20లో అది జరగదు. కానీ ఇక్కడ లేవీయుడు దేశాన్ని రెచ్చగొడతాడు. మనం 19లో తెలుసుకున్నటువంటి రీతిగా అక్కడ లేవీయుడు ఉపపత్నిని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యలో అది రాత్రి లేట్ అయింది కాబట్టి ఒక చోట ఉండాలనుకున్నారు. ఆయన వాళ్ళ స్నేహితుడితో, సర్వెంట్తో గాడిదలతో మరి అలాంటి పరిస్థితి గిబియాలో దొరికింది. ఎందువల్లంటే ఆయన ఎంచుకున్నాడు దాన్ని. అక్కడ అన్య దేశంలో ఎందుకు, మన యూదుల దేశంలోనే ఉందాం అని గిబియాలో తిష్ట వేశాడు. అక్కడ పబ్లిక్ స్క్వేర్లో ఉంటే మరి ఎవరో ఒక వృద్ధుడు వచ్చి వాళ్ళని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. అంటే స్ట్రేంజర్స్ని ఆ విధంగా బయట ఉంచితే అది వాళ్ళ సంస్కృతిలో, వాళ్ళ సాంప్రదాయంలో అది మంచిది కాదు. అక్కడ బయట ఉన్నటువంటి అనాథుడిగా ఉన్నటువంటి వాడిని నువ్వు చేర్చుకోలేదు అనేటువంటి జ్ఞాపకం వస్తుంది అన్నమాట. అయితే వాళ్ళు ఎవరు కూడాను మరి ఆ సంస్కృతి, వాళ్ళకి సంస్కృతి తగినట్టుగానే వాళ్ళు చేయలే. అయితే ఈ వ్యవసాయదారుడు కొంచెం లేటుగా వచ్చి ఆయన వృద్ధుడైనప్పటికీ వాళ్ళని చేర్చుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో మనం చూసాం కదా. అక్కడ ఉన్నటువంటి సోడమైట్స్ వచ్చేసేసి, హోమోసెక్షువల్స్ వచ్చి ఆయన మీ ఇంట్లోకి క్రొత్తవాడు ఇచ్చాడు కదా గెస్ట్గా, ఆయన బయటికి పంపించవచ్చు అని అరాచకం చేయటానికి చేసినప్పుడు, అయ్యా అదేంటి క్రొత్త గెస్ట్గా వచ్చాడు అని వాడిని కాపాడి, కావాలంటే 2 స్త్రీలు ఉన్నారు వాళ్ళని తీసుకోండి అని తన కూతుర్ని, ఆ ఉపపత్నిని, ఆ లేవీయుని యొక్క పత్నిగా ఉన్నటువంటి ఉపపత్నిని ఆఫర్ చేశాడన్నమాట. ఇక చివరికి ఆ లేవీయుని యొక్క ఉపపత్నిని బయటికి నెట్టాడు. ఇక వాళ్ళు ఆ రాత్రి అంతా కూడాను ఆమెని చిత్రవద చేసేసి అక్కడ పండుకుంటే, ఇక ఉదయం వచ్చేంతవరకు, ఆవిడ చనిపోయేంత వరకు ఆ లేవీయుడు భార్యని, ఉపపత్నిని పట్టించుకోవాలి. ఇక ఆవిడ ఆ శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి దాన్ని 12 ముక్కలుగా కొట్టి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముక్కను పంపించాడు. ఎంత ఘోరం అది! అప్పుడు వాళ్ళకి రోషం రెచ్చిపోయింది. ఇదేంటి అని అక్కడ గిబియోనీయుల మీద వాళ్ళు పగ తీర్చుకోవాలని చూశారు. ఎట్లా వీళ్ళకి తిప్పి కొట్టాలి అని ఆలోచించుకున్నారు. అది 19లో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు 20లో అది కొనసాగుతుంది. కానీ ఇక్కడ లేవీయుడు దేశాన్ని రెచ్చగొడతాడు. ఇది ఆ 12 ముక్కలు, ఆ ఉపపత్ని యొక్క
ఆ శవాన్ని 12గా చేసి ఆ మొక్కలను పంపించటం ద్వారా ఆ దేశాన్ని అంతటిని ఆ 11 గోత్రాలని రెచ్చగొడతాడు. తన అవమానకరమైన ప్రవర్తనను వెల్లడిపరచడు. వాడితో కూడా తప్పు చేశాడు కదా, అతనే కదా ఉపపత్నిని బయటికి నెట్టింది. వాడు భయపడి అక్కడ గిబియాలో ఉన్నటువంటి వాళ్ళకి భయపడి వాడైతే కాపాడుకోవటానికి మరి ఉపపత్తిని బయట పడేశాడు కదా, అదంతా ఏం బయట పెట్టలా. ఇక్కడ ఆ డాక్యుమెంట్స్ ప్రకారం ఏంటి అంటే గిబియా ప్రజల నేరస్తులను అప్పగించుటకు ముందుకు రాలేదు. మరి వాళ్ళు అక్కడ గిబియాలో ఉన్నటువంటి వాళ్ళు న్యాయం తీర్చవచ్చు కదా, వాళ్ళు అది చేయలేదు. ఇక వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ కలుసుకుని ఏంటి ఏం జరిగింది అని ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే ఆ ఇంటి చుట్టూ వెళ్ళి అరిసి వాళ్ళని బయటకు తీసుకురామని ఆ వృద్ధుడిని కోరారో, బలవంతం చేశారో, ఆ విషయాన్ని పరిష్కరించవచ్చు కదా అక్కడ ఉన్నటువంటి లీడర్స్. అది చేస్తే ఇక అది అసలు సమస్యే ఉండిపోయేది కాదు. కాబట్టి వాళ్ళ తప్పు కూడా ఉన్నది. అంతేకాదు బెన్యామీయుల నాయకులు కూడా తప్పనిసరిగా న్యాయం జరుగులాగా జోక్యం చేసుకొని ముందుకు రాలేదు. ఓకే, దానికి బదులు వారు ఆదమర్చి వచ్చే వారిని అందరినీ చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. ఎవరైతే వేరే ప్రాంతాల నుండి యుద్ధానికి వచ్చారో వాళ్ళని ఇన్నోసెంట్గా ఆదమర్చి వాళ్ళని సీక్రెట్గా వచ్చారన్నమాట. వాళ్ళు యుద్ధం చేయటానికి వాళ్ళందరినీ చేర్చుకున్నారు ఆదమర్చి. దేశమంతయు హింసకు తయారైనప్పుడు కూడా చెరిపిన కొంతమందిని పట్టుకుని, అప్పుడైనా సరే అక్కడ ఎవరు అసలు కల్ప్రిట్స్ ఎవరు అని వాళ్ళని పట్టుకుని వాళ్ళని శిక్షించవచ్చు కదా. అంత ఇక ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఈ గిబియోన్ లీడర్స్ ఏమనుకున్నారంటే, వాళ్ళందరూ వచ్చి దేశం అంతా వచ్చి మన మీద పడతారా, అంత త్యాగం చేస్తారా, ఇది చిన్నదే కదా, చిన్నది కాదు, వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు, వాళ్ళందరూ వచ్చి గిబియోని మీద పడతారా అని వాళ్ళు నమ్మి ఉంటారు. కాబట్టి ఇక వాళ్ళకి ఏ అనుమానం లేదు. వాళ్ళు ఆదమరిచి ఉన్నటువంటి వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేశారు. మిగిలిన వాళ్ళు రారు, ఇంత త్యాగం చేయరు అనేటువంటి ఉద్దేశంతో ఆ గిబియోనీయులు ఆదమర్చి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ దోషం కూడా ఉన్నది. ఇక మిగిలిన గోత్రాల వారైతే ఇక వాళ్ళు ఏదో వాగారు. 20వ అధ్యాయం మనం 12 నుండి 17 వరకు చదువుకుందాం. అది 48 వచనాలు ఉన్నాయి కాబట్టి అదంతా చదవట్లేదు, నేను కొన్ని భాగాలు చదువుతాను. ఇశ్రాయేలీయులు బెన్యామీయులందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? గిబియోనులో ఉన్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలులో నుండి దోషమును పరిహరింపజేయదమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలుల మాట విననల్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణంలో నుండి వచ్చి గిబియానులో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు గాక కత్తిదీయు సమర్థులై పట్టణం నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. అది చాలా ఐరానిక్గా ఉంది కదా. 700 మంది బెన్యామీన్లో ఎడమ చేతి వాటం గలవారు అని ఉంది. బెన్యామీన్ అంటే ఏంటి? కుడి చెయ్యి, సన్ ఆఫ్ రైట్ హ్యాండ్.
సన్ ఆఫ్ రైట్ హ్యాండ్ అని పేరు పెట్టుకుని వాళ్ళలో 700 మంది ఎడమ చేతి వాటం కలవారు. వారిలో వాళ్ళు వీరులన్నమాట. వారిలో ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పగా విసరగలవాళ్ళు. చూడండి, ఒక వెంట్రుకను కూడా వాళ్ళు వడిసెల రాయితో వాటిని కొట్టగలరు. అలాంటి లెఫ్ట్ హ్యాండెడ్ సోల్జర్స్ అన్నమాట వాళ్ళు. ఓకే. బెన్యామీలు గాక ఇశ్రాయేలీయులలో ఖడ్గముదుయు 4,00,000 మంది లెక్కింపబడిరి. ఎవరు? బెన్యామీయుల్లో. వీరందరూ యోధులు. ఓకే. ఇక అంతవరకు ఆపుకుందాం. ఇక్కడ 12, 13 వచనాల్లో ఏముందంటే, ఎవరైతే పాపం చేశారో, ఎవరైతే దుష్టత్వం చేశారో, చెరిపారో వాళ్ళని ఇవ్వండి అని చెప్పటం అయితే చెప్పారు, కానీ వాళ్ళ ప్రవర్తన అయితే వెర్రితనంగా ఉంది. అందరూ ఒకేసారి వెళ్ళి బెన్యామీనులను హతం చేయకుండా ఒక్కొక్క గోత్రమును పంపించుటకు నిర్ణయించుకున్నారు. అది వాళ్ళు చేసిన ఒక తప్పు. అందరూ వాళ్ళు వెళ్ళారు కదా, వెళ్ళి వాళ్ళందరూ కలిసి ఆ బెంజామీన్ గోత్రం మీద పడితే ఇక అది వెంటనే అది వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. అట్లా చేయరా. వీళ్ళేంటంటే ఒక్కొక్క గోత్రాన్ని పంపించారు కాబట్టి వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది. చాలామంది 22,000 చనిపోయారు. తర్వాత 18,000, మొత్తం 40,000 ఇశ్రాయేలీలే చనిపోయారు. వాళ్ళ క్రింద, ఏది బెన్యామీల క్రింద వాళ్ళు చనిపోయారు అన్నమాట. అదే మనం చదువుతున్నాం ఇక్కడ. ఒకసారి వెళ్ళి బెన్యామీలను హతము చేయకుండా ఒక్కొక్క గోత్రమును పంపించుటకు నిర్ణయించుకున్నారు. ఏ గోత్రము ముందు వెళ్ళవలనో దేవుణ్ణి అడిగారు. దేవుని అడిగితే మరి వాళ్ళకి జవాబు ఎట్లా వచ్చింది అని అంటే, దాని అర్థం వాళ్ళు ఉరీము తమ్మిము విధానాన్ని దేవుని సన్నిధి దగ్గరనున్న యాజకుని అనుసరించారు. ఇప్పుడు ఉరీము తమ్మిము యాజకుని దగ్గర ఉంటుంది. ఆ యాజకుడు ఏది చెప్తే అది దేవుని వాక్యం అనుకున్నారు. సరే వెళ్ళమన్నాడు కాబట్టి దేవుడు వెళ్ళారు. కానీ 22,000 మంది చనిపోయారు. ఇక రెండో రోజు కూడాను ఇశ్రాయేలీలే చనిపోయారు. ఈ బెన్యామీనుల ముందు 18,000 మంది వాళ్ళు ప్రాణాలని పోగొట్టుకున్నారు. ఇక చివరకు ఏం జరిగింది, మూడవ దినాన ఏం జరిగింది అనేది మనం వాక్యంలో చదువుకుందాం. 36 నుండి చివరి వరకు చదువుకుందాం. 20వ అధ్యాయం 36 నుండి. బెన్యామీనులు జరుగుదాన్ని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొని ఇశ్రాయేలీలు తాము గిబియోన్ మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనులకు స్థలమిచ్చిరి. మాటనున్న వారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణంలోని వారినందరినీ హతము చేసిరి. ఇశ్రాయేలీలకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారు పట్టణంలో నుండి పొగ గొప్ప మేఘం వలె రేసినట్లు చేయుటయే. ఇప్పుడు అది ఎట్లా ఉందంటే, వాళ్ళు పట్టణంలోకి వెళ్ళి అక్కడ పొగ పెట్టడం అంటే పట్టణం అంతా కాలిపోతుంది అనేటువంటి రీతిగా ఆ ప్లాన్ వేశారు. ఎవరు? ఇశ్రాయేలీలు బెంజమిన్ ఆ గిబియో పట్టణం లోపలికి వెళ్ళి ఈ విధంగా చేసేటువంటి ప్లాన్ వేశారన్నమాట. అది డెజర్ట్ స్టామ్ అని మరి 1991లో జరిగింది కదా. మరి యుఎస్ మిగిలినటువంటి అలైడ్ గ్రూప్స్ అందరూ ఇరాక్తో యుద్ధం చేశారు. ఆ యుద్ధం
క్యూయట్ని విడిపించడం కోసం యుద్ధం చేశారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ ఆ, ముందు ఆ ఇరాకీస్ అందరి ఆ సైనికులను అందరినీ బయటికి రప్పించి వాళ్ళు వెనక్కి వెళ్ళేసేసి వాళ్ళని చుట్టుముట్టారన్నమాట. ఆ విధంగా అక్కడ ఇరాకీస్ని వాళ్ళు గెలిచారు. అలాంటిదే ఇక్కడ జరుగుతుందన్నమాట. వాళ్ళు లోపలికి వెళ్ళి పొగ పెడితే అదంతా మండిపోతుంది అని అనుకుంటారు. కాబట్టి బెంజామీనులు ఆ సైన్యాన్ని బయటికి లాగుతారు ముందు. అది జరుగుతుంది ఇక్కడ. ఇశ్రాయేలీలు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు వీరు మొదటి యుద్ధంలో అపజయం ఉందినట్లు మన చేత ఓడిపోవుదురు కదా అనుకొని చంపన ఆరంభించారు. ఇక యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక వాళ్ళు మొదటి 2 రోజులు అట్లా జరిగింది కదా, ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది అని అనుకున్నారు. మన చేత ఓడిపోవుదురు కదా అనుకొని చంపన ఆరంభించి ఇశ్రాయేలీలలో ఇంచుమించు 30 మంది మనుషులను 30 మంది కేవలం 30 మందినే చంపారు. మనుషులను హతము చేసి 41వ వచనం. నెక్స్ట్ 41. అయితే పట్టణము నుండి ఆకాశం తట్టు స్తంభరూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీనీయులు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకు ఎక్కుచుండెను. ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నొంది ఎడారి మార్గము తట్టు వెళ్ళుదమని ఇశ్రాయేలీయుల ఎదుట వెనుకకు తిరిగిరి కానీ యుద్ధమున తరుమబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీనులలో 18,000 మనుషులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. 18,000 మంది. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరి ఉన్న 5,000 మంది మనుషులను చీలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ జనముల బెన్యామీనులలో పడిపోయిన వారందరూ కత్తిదూయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. వాళ్ళందరూ మరణించారు. 600 మంది తిరిగి ఎడారిలో ఉన్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనుల మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదిగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి. ఇది అక్కడ ఇక అందరూ హతమైపోయారు. స్త్రీలు కూడా హతమైపోయారు. ఇక ఈ 600 మంది ఆ రిమ్మన్ దగ్గర వాళ్ళు మిగిలారన్నమాట. అలాంటి పరిస్థితి. ఇక దేశం ఏ విధంగా ఇప్పుడు 11 గోత్రాలు ఏం చేశారు? బెన్యామీనుల మీద పడి హతం చేశారు కదా. దాని గురించినటువంటి కొన్ని విషయాలు జనరల్గా మనం చర్చించుకుందాం ఇక్కడ. ఈ విధంగా చట్టబద్ధమైన పాలన గతించినప్పుడు, చట్టబద్ధమైన పాలన గతించినప్పుడు మన కాన్స్టిట్యూషన్ సరైనదిగా ఉండాలి. దానికి తగినట్టుగా పాలన ఉండాలి. నీతి నియమాలకు కట్టుబడకుండా ఒక జాతికి కులానికి విధేయత చూపించినట్లయితే న్యాయం కంటే పగ తీర్చుకునేటువంటి ఆవేశంతో నిండినప్పుడు వీళ్ళలాగా ఏది ఇక్కడ గిబెనైట్స్ లాగా లేకపోతే ఆ యొక్క లేవీన్ లాగా, లేవీయుడు పగ తీర్చుకోవాలనుకున్నాడు కదా, ఆవేశంతో నిండినప్పుడు న్యాయస్థానాలకు బదులు మూఢనమ్మకాలతో
కక్ష చేసుకున్నప్పుడు ఇవన్నీ చాలా ఆలోచించాల్సినవి. సహోదరులు అందరూ కలిసి ఆరాధించడంతో పాటు ఒకే రకమైన విలువలు కలిగి ఉండనప్పుడు, అదే మనం ఇప్పుడు చెప్పుకుంటుంది, విలువలు కలిగి ఉండనప్పుడు ప్రజల మద్దతుతో గాక భయముతో ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు ఇలాంటివే జరుగుతుంది. అది ఈ అధ్యాయంలో చదువుకున్నది, అది అలా ఆ విధంగానే జరుగుతుంది. మరలా చదువుతాను. ఇది చట్టబద్ధంగా పరిపాలన లేనప్పుడు, అది గతించినప్పుడు, నీతి నియమాలకు కట్టుబడకుండా ఒక జాతికి కులానికి విధేయత చూపించినప్పుడు, న్యాయం కంటే పగ తీర్చుకొనుట ఆవేశంతో నిండినప్పుడు, న్యాయస్థానాలకు బదులు మూఢనమ్మకాలతో కక్ష చోటు చేసుకున్నప్పుడు, మరలా ఇక్కడ సహోదరులు అందరూ కలిసి ఆరాధించడంతో పాటు ఒకే రకమైన విలువలు కలిగి ఉండనప్పుడు, ఇంకా కామన్ ఏమిటి వాళ్ళకి? వాళ్ళు కలిసి ఉండటానికి కామన్ ఏంటి? విలువలు లేకపోతే. ఇంకప్పుడు విలువల గురించి ఇక్కడ చెబుతాం. ఉండనప్పుడు ప్రజల మద్దతుతో ప్రభుత్వం కాకుండా నిరంకుశంగా పరిపాలిస్తున్నప్పుడు ఇదే జరుగుద్ది. ఇక రాజు అనేవాడు లేడు కదా అక్కడ, వాళ్ళకి రాజు అనేవాడు లేడు. అలాంటప్పుడు ఇదే జరుగుద్ది, ఇవన్నీ లేకపోతే. ఓర్పుతో జరగటం అనేది కద్దు ఉండదు. ప్రాంతీయ సంఘర్షణలకు అది నాంది. బాస్నియాలో జరిగినట్లుగా అగ్ని అంటుకుంటుంది. ఇక దేశాన్ని అంతటికి చుచ్చు వస్తుంది. ప్రాంతీయ సంఘర్షణతో ప్రారంభం అవుద్ది, దేశాంతటికి నష్టం వస్తుంది. అది ప్రపంచ యుద్ధమునకు కూడా దారి తీయగలదు. నియంతలు, ప్రభువులు, లార్డ్స్, యమాయమీలు, దేశాన్ని ఏలేటువంటి వాళ్ళు యుద్ధానికి సిద్ధమై ఏం చేస్తారు? ముఠాలను, హింసలను వాడుకునే పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. మనం ఆలోచించుకోవాలి. మరి యూనిటీ ఎట్లా రావాలి? ప్రతి సంస్కృతిలో ఇలాంటి పరిస్థితి సాధ్యమవుతుంది. ఇదే విచారకరమైన వాస్తవం. ఇలాంటి పరిస్థితి ప్రతి సంస్కృతిలో, ప్రతి దేశంలో ఇది అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అదే విచారకరమైనటువంటి వాస్తవం. ప్రాచీన ఇస్రాయేలీలు, ఏన్షియంట్ ఈస్ట్, నియర్ ఈస్ట్, ఈ విధంగా మరి ఊబిలోనికి దిగిపోవటానికి కారణం ఏంటి? వాళ్ళు అందరికంటే అధ్వానులైనా కానే కాదు. ఇది సామాన్యంగా అందరికీ జరిగేది కాబట్టి వాళ్ళకు కూడా జరిగింది. దిస్ ఈజ్ టిపికల్, నాట్ ఎక్సెప్షనల్. ఇస్రాయేలీలు వాళ్ళకి ఇది ఈ విధంగా జరిగింది, వాళ్ళు ఎక్సెప్షనల్ అండి, కానే కాదు. దిస్ ఈజ్ ద టిపికల్ ఆఫ్ వాట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ఎనీ పీపుల్. ఏదో ఒక దాన్ని బట్టి సమాజం కలిసి ఉండాలి. ఏదో ఒకటి సమాజం ఎట్లా కలిసి ఉండాలి? మతం కలుపుద్ది మనుషుల్ని. లేకపోతే ఒక రకమైన ఆలోచన తీరు, దాన్ని వరల్డ్ వ్యూ అంటారు. ఒక రకమైనటువంటి ఆలోచన తీరు ఉండాలి. ఎవరికి వారే యమునా తీరే అని ఎవరు వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే కలయిక ఎందుకు ఉంటుంది? వాళ్ళందరూ కలిపేది ఏంటి? మతం అన్నా కావచ్చు, లేకపోతే వాళ్ళ వరల్డ్ వ్యూ అని అదన్నా కావచ్చు, లేక కనీసం వాళ్ళ పద్ధతులు, ప్రొసీజర్స్ అంటారు, వాళ్ళ పద్ధతులన్నా ఆ పద్ధతుల విషయంలో వాళ్ళు కలిసి పనుకోవాలి, మద్దతుగా వాళ్ళు తెలియజేయాలి. అప్పుడే వాళ్ళు కలిసి ఉండటానికి వీలవుతుంది. లేకపోతే వద్దు, మనం క్రమంగా లేకపోతే క్రమబద్ధమైన నిరంకుశ పరిపాలన స్టార్ట్ అవుతుంది. మనం క్రమబద్ధంగా లేకపోతే
నిరంకుశ పరిపాలన క్రమబద్ధంగా తయారవుతుంది. దీనికి స్పందిస్తూ సమాజంలో వారు మొలకెత్తుతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఖడ్గంతో, తుపాకీల ద్వారా వారి అధికారాన్ని చలాయిస్తారు. ఎవరు? ఈ ప్రభువులు, ఈ నిరంకుశులు. లౌకిక చరిత్రకారులు అంటే సెక్యులర్ హిస్టోరియన్స్ ఇది బాగా అర్థం చేసుకుంటారు. ఈ రెండు విషయాల్ని సెక్యులర్ పీపుల్ బాగా అర్థం చేసుకుంటారు. ఇదిగో ఏంటి ఇక్కడ ప్రజల్ని అందరిని కలిపేది ఒక కామన్ థింగ్ ఉండాలి. ఓకే, కామన్ ఆ విలువల్ని నమ్మేటువంటి వాళ్ళు కామన్గా ఉండాలి. అందరు కాకపోయినా కానీ ఎక్కువ మంది ఉండాలి. అప్పుడే వాళ్ళు జనంగా, సమాజంగా వాళ్ళు కూడుకుంటారు. ఓకే, ఇక్కడ ఇదేంటి? ఇక దీనికి బదులు ఇది, న్యాయానికి బదులు, న్యాయస్థానాలకు బదులుగా ఇక మూఢనమ్మకాలు ఇట్లాంటివి ఉంటే ఈ వాళ్ళకి జరిగినట్టుగానే ఏ దేశానికన్నా జరుగుతుంది. కాబట్టి ఇస్రాయేలీలో జరిగింది అది టిపికల్, స్పెషల్ కాదు, అది టిపికల్ అని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడాను మనకి మూల పాఠాలు, ఇవి ఎగ్జాంపుల్స్. దాన్ని బట్టి మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇదంతా అందరికీ తెలుసు, సెక్యులర్ పీపుల్కి ఈ విషయాలు తెలుసు. అదే చెబుతుంది ఇక్కడ. దీనిని వాళ్ళు ఈ విధంగా అర్థం చేసుకుంటారు. విలువలు ఉండాలి, లేకపోతే ఆ విధంగా నిరంకుశ పరిపాలనకి చోటు అవుతుంది. న్యాయం లేకుండా, కోర్టులు లేకుండా చేస్తే ఇక వాళ్ళు నిరంకుశ పరిపాలన వస్తుంది. ఇక ముఠాదారులతో హింసలకు పాలవుతారు అనేటువంటిది. ఓకే, అలాంటి దాన్ని అందరూ అర్థం చేసుకుంటారు. సెక్యులర్ హిస్టోరియన్స్ అర్థం చేసుకుంటారు. మనం కూడా అదే విధంగా అర్థం చేసుకుంటాం. కానీ విశ్వాసులకి, క్రైస్తవ విశ్వాసులకి, తిరిగి జన్మించినటువంటి విశ్వాసులకి ఒక డిఫరెన్స్ ఉంటుంది. సెక్యులర్ పీపుల్కి మనకి ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, ఈ జరిగినటువంటి దుష్టత్వం చూడండి. 20 వచన అధ్యాయాలు చదువుకున్నాం మనం. న్యాయాధిపతుల కాలం ఎంత దుష్టత్వం, ఎంత రక్తపాతం ఉంది. వాటి వెనుక దేవుడు ఉన్నాడు అని విశ్వాసులు గమనిస్తారు. ఈ దేవుడు ఎవరు? దిస్ ఫార్ అండ్ నో ఫర్దర్, ఇంతవరకే మీ హద్దు అని దేవుడు హద్దు పెడతాడు. ఓకే, మీరు ఏది చేసినా కానీ ఇది అనేటువంటి హద్దు పెట్టేటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వభౌముడైనటువంటి దేవుడు ఉంటాడు. ఆయన చెప్పినటువంటి హస్తం, దేవుని హస్తం దీని అంతటి వెనుక ఉంటుంది. కాబట్టి మనుషులు ఇష్టం వచ్చినట్టు చేయటమే కాదు, దేవుని యొక్క హస్తం ఉండి ఆయన ఆపుతాడు, వీటన్నిటినీ ఆపుతాడు. దిస్ ఫార్ అండ్ నో ఫర్దర్ అని చెప్తాడు. అది మనం గ్రహించుకోవాలి. వాళ్ళు తర్వాత మనం 21వ అధ్యాయంలో చూస్తాం. వాళ్ళే ఫీల్ అయ్యారు, అరే మన 12 గోత్రాల్లో ఒక గోత్రం నాశనం అయిపోతుంది, మరి 600 మంది మిగిలేరు, ఆ పురుషులకి వాళ్ళకి స్త్రీలు లేరు, మరి ఎట్లాగూ ఇక ఆ గోత్రం నాశనం అయిపోద్ది, రూపుమాపులు లేకుండా అయిపోద్దని వాళ్ళే ఫీల్ అయ్యారన్నమాట. అలాంటిది పరిస్థితి. ఓకే, కాబట్టి స్వతంత్రత ఉండాలి, లేక విలువలు కూడా ఉండాలి. అది రెండు లేకపోతే దేశం నాశనం అయిపోద్ది. ఇప్పుడు మన దేశాలు ఏ విధంగా ఉన్నాయి, వెస్ట్రన్ కంట్రీస్ కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ, ఈస్టర్న్ కంట్రీస్ కానీ, ఏదైనా సరే ఆ లెక్కలో మనం అనుసరించాలి. ఇప్పుడు స్వతంత్రత అంటే ఏంటి? సరైన రీతిగా ప్రవర్తించటానికి స్వతంత్రత ఉంది. సరైన రీతిగా మంచి చేయటానికే స్వతంత్రత,
చెడు చేయడానికి స్వతంత్రత లేదు. చెడు చేయకుండా మంచి చేసే స్వతంత్రత ఎట్లా ఉంటుంది? వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనస్సులో, వాళ్ళ జీవితంలో, వాళ్ళ అనుభవంలో విలువలు ఉండాలి, మంచి విలువలు ఉండాలి. మరి దేవుడు అలాంటి విలువలు ఇచ్చాడు. దేవుడు విలువలు ఇచ్చాడు, అంతేకాకుండా స్వతంత్రత కూడా ఇచ్చాడు. మనిషికి స్వతంత్రత ఇచ్చాడు. రెండు దేవుడిచ్చినయే, మనం పోగొట్టుకుంటున్నాం. విలువలు ఇచ్చాడు. ఆ విలువలకి కేంద్రం ఏంటి అని అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. అవి 10 ఆజ్ఞలు దేని తెలుపుతుందంటే దేవుని యొక్క పరిశుద్ధతను తెలుపుతుంది. మనిషి దేవుని యొక్క స్వరూపంలో చేయబడినటువంటి మనిషి ఆ విధంగా పరిశుద్ధంగా జీవించాలి. పతనమైనప్పటికీ అతను పరిశుద్ధంగా జీవించాలని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అదే ఇక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటమే అది పాత నిబంధన. ఇక వాళ్ళు మర్చిపోయారు, 10 ఆజ్ఞలు మర్చిపోయారు. 10 ఆజ్ఞలు వాళ్ళ యూదులతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధనకు కేంద్రం. ఇక మిగిలినంతా ఎక్స్ప్లెనేషనే. తర్వాత మోషే ఉన్నాడు, మోషే ద్వారా వచ్చింది, వాళ్ళు మర్చిపోయారు. తర్వాత దేవుడు మరి ఈ న్యాయాధిపతులను పంపించాడు. ఇక దేవుడినే ధిక్కరించారు, రాజు కావాలన్నారు. తర్వాత ఇక పదే రాజుల కాలంలో దేవుడు ప్రవక్తలను లేపాడు. ప్రవక్తలు చెప్పకుండా చెప్పింది కూడా అదే, ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు దాన్ని పాటించట్లేదేంటి అని. కాబట్టి అది దేవుడు విలువలు ఇచ్చాడు పాత నిబంధనలు. మరి క్రొత్త నిబంధనలో కూడాను దానికి సంబంధించింది దేవుని యొక్క పవిత్రత. ఏదో 10 ఆజ్ఞలు రూల్ అనే కాదు, హృదయం నుండి ఆ విలువల్ని ఆశించేటువంటి రీతిగా దేవుడు పరిశుద్ధాత్మని పంపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా హృదయం నుండి అలాంటి విలువలు మనం ఆశించేటువంటి రీతిగా. దానికి ముందు ఆ విలువల్ని ఉల్లంఘించాం కదా, కాబట్టి అది ఎట్లా పోద్ది? పాపులమయ్యాం కదా, విలువల్ని ఉల్లంఘించి మనం పాపులమయ్యాం కదా. కాబట్టి సిలువను బట్టి ఆ యొక్క నెగిటివ్ థింగ్ కొట్టివేయబట్టం, పరిశుద్ధాత్మను బట్టి పాజిటివ్ శక్తి రావటం, అది విలువలకు సంబంధించింది. బైబిల్ అంతా అదే, విలువలకు సంబంధించిందే. దేవుడు పవిత్రుడు, దేవునితో పొత్తుండాలి అంటే అలాంటి పవిత్రత, అలాంటి విలువలు కలిగి ఉండాలి. అది ఎట్లా రావాలి? హృదయం నుండి రావాలి. అందువల్ల స్వేచ్ఛ అనేది ఉండాలన్నమాట. ఈ రెండు చాలా ముఖ్యం. విలువలు, స్వతంత్రత. విలువలుండి స్వతంత్రత ఉంటే బాగుండదు, ఎందుకంటే అప్పుడు ఒత్తిడి చేసినట్టుగా ఉంటుంది. ఓకే, ఒత్తిడి చేసినటువంటి రీతిగా ఉంటే హృదయాన్ని నుండి రాదన్నమాట. స్వతంత్రత నుండి విలువలు లేకపోతే బాగుంటుంది, విలువల నుండి స్వతంత్రత లేకపోయినా కానీ బాగుండదు. ఆ రెండు కాంబినేషన్ ఉండాలన్నమాట. అది ఎప్పుడైతే లేదో ఆ దేశం నరకంగానే తయారవుద్ది. కాబట్టి దాని గురించి మనం ప్రార్థన చేద్దాం. అదే కాదు, మన కుటుంబంలో కూడా అలాంటిది ఉండాలి. భార్య బిడ్డలను వాళ్ళకి స్వతంత్రత ఇవ్వాలి. అంటే 12 సంవత్సరాల వరకు ఒక విధంగా తల్లిదండ్రులు వాళ్ళు ఏ విధంగా పెంచాలంటే వాళ్ళకి చెప్పింది ఏదో చెప్పి వాళ్ళ అదుపులో ఉంచుకోవాలి. ప్రేమను బట్టి వాళ్ళు చెప్పిన మాట వింటారు. తర్వాత ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది 18 సంవత్సరాల వరకు. తర్వాత స్వతంత్రత ఇవ్వాలి. ఆ స్వతంత్రత వచ్చేటప్పటికి వాళ్ళకి పిల్లలకి తగినటువంటి విలువలు ఇవ్వాలి. ఆ కుటుంబంలో విలువ లేకపోతే తర్వాత స్వతంత్రత, ఇంటి నుండి వెళ్ళిపోతాడు, ఉద్యోగం చేసుకుంటాడు, కాలేజీకి వెళ్ళిపోతాడు, విలువ అయితే మనం ఇవ్వలేదు. కాబట్టి మన కుటుంబంలో కూడాను పిల్లల్ని పెంచేటువంటి తీరు ఆ విధంగా ఉండాలి. ఇక ఏదో అయిపోయింది, మేము ఆ విధంగా పెంచలేదని అప్పుడు ఏం చేయాలి? రిలేషన్షిప్ పెట్టుకోవాలి వాళ్ళతో. నేను తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి అని ప్రేమపూర్వకంగా ఒక ప్రక్క స్వతంత్రత, ఇక స్వతంత్రత ఇచ్చేదే ఉంది. వాళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయారు. విలువలు ఇవ్వటానికి, మరి సువార్త చెప్పటానికి, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి ఆ విలువలు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ప్రేమతో
ప్రయత్నం అప్పుడు కష్టమవుతుంది. చిన్నప్పుడు ఆ విధంగా పెంచకపోతే పెద్దరిగినప్పుడు కష్టమైపోద్ది. అయిపోయింది ఏదో అయిపోయింది. దేవుడు ఉన్నాడు కదా, మనకి విశ్వాసంగా ఉన్నావు కదా, దేవుడు ఉన్నాడు కదా, ప్రార్థన చెయ్యి, ప్రేమించు, దేవుడు జ్ఞానం ఇస్తాడు ఏ విధంగా పెంచాలో. కాబట్టి దేవుడుంటే ఏది కూడాను టూ లేట్ కాదు. మనం బ్రతుకున్నంత కాలం ఓకే, దేవుడు ఉన్నాడు కాబట్టి, మనకు దేవుడు ఉన్నాడు కాబట్టి, మనం విశ్వాసం కాబట్టి టూ లేట్ అనేది లేదు, డెడ్ ఎండ్ అనేది లేదు విశ్వాసకి. కానీ మనం ఆ విలువలు స్వతంత్రత కలిగి మన కుటుంబాలను ఏలాలి. ముఖ్యంగా పురుషులు స్త్రీలని ఒత్తిడి చేసి స్వతంత్రత లేకుండా చేస్తారు. ఓకే, కాబట్టి ఆ రెండు కాంబినేషన్ ఉండేటట్టుగా మనం చూడాలి. నాయకులు, ముఖ్యంగా నాయకులు కూడా స్వతంత్రత ఇవ్వటానికి, ప్రజలకి స్వతంత్రత ఇవ్వటానికి, వాళ్ళు రిలీజియస్ నాయకులు కావచ్చు, మరి ఈ దేశ నాయకులు కావచ్చు, ప్రభుత్వ నాయకులు కావచ్చు, వాళ్ళు కూడాను ఈ రెండిటిని ఒక త్రాసులో పెట్టి రెండు కోణాల్లో ఆలోచిస్తే వాళ్ళు ఆ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఆ దేశం డెవలప్ అవుతుంది. లేకపోతే ఎట్లాగైనా కానీ ఏ విధంగా ఈ ఈ విలువలు స్వతంత్రతలో ఏది కొరత ఉన్నా కానీ అది నరక దారిలో మనం ఉన్నట్లుగా గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి మిమ్మలను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.